కానీ ఇటువంటివి మాత్రం చేయకూడదు. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా అనేక మందికి తన యొక్క అఖ్లాక్ మరియు అదబ్ ద్వారానే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంను బోధించడం జరిగింది. ఇలానే మన మస్జిద్లో కూడా మనకి మనం కొట్టుకోవద్దు, మనకు మనం తిట్టకూడదు, ఇతరులను కూడా మనం తిట్టవద్దు. ఇతరులకు కూడా అందుకే మస్జిదులలో ఆశ్రయాలు కల్పిస్తూ ఉంటారనమాట. అందుకే ఒక్క ముస్లింలకే కాదు ఇతరులకు కూడా మస్జిదులు ఆశ్రయాలను కల్పిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈనాటి కాలంలో మనం నమాజ్ అయిపోగానే తాళమేయటం, ఎవరైనా టాయిలెట్ వస్తుందని చెప్తే కూడా వాడిని కసిరి కొట్టి ఎల్లగొట్టేయటం. ఎవరైనా ఒకప్పట్లో మస్జిద్కి ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళినా కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ మస్జిద్కి వెళ్ళి ఒక 2 రకాతులు నమాజ్ చదువుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళేవారు. ఎవరైనా ఏదైనా ఊరికి కానీ వ్యాపారానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్తుంటే కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ మస్జిద్లో నమాజ్ చదివి అప్పుడు వాళ్ళు వారి యొక్క పనికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనకి నమాజులు అయిపోగానే కూడా తాళాలు వేసుకోవడం జరుగుతుంది. ఒక భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు మరి ఇది కూడా తప్పదు. ఎందుకంటే అనేక రకాల దొంగలు, క్రైమ్స్ చేసేవారు, నేరస్తులు, అనేక రకాల మనుషులకు ఇబ్బంది కలిగించేవారు, వస్తువులను తీసుకొని వెళ్ళిపోయేవారు, మరి ఇటువంటివి ఈ యొక్క సమాజంలో ఉన్నప్పుడు మరి మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇక అటువంటి పరిస్థితి కూడా తప్పట్లేదు. మరి కానీ ఇటువంటివి కనుక లేకుండా ఉంటే బాగుంటుంది. మరి అప్పుడు మస్జిదులు కూడా ఓపెన్ పెట్టుకొని మనం ఒకప్పటి పద్ధతి లెక్క మనం కూడా పాటించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మస్జిదులో ఏమైనా జరిగితే మనం ఎడిదిరిగి ఆ యొక్క సదరులని, రోజు అక్కడికి వచ్చే నమాజీలని, రోజు అక్కడికి వచ్చే విశ్వాసులని కదా మళ్ళీ తిరిగి ఎవరొకరు ఇబ్బంది పడతారు. అందుకే మరి ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈనాడు కొన్ని విషయాలలో మరి మస్జిద్ని నమాజ్ కాగానే కూడా బంద్ పెట్టడం జరుగుతుంది. కానీ మరి దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేయగలిగితే కనుక, అక్కడ ఎవరన్నా ఉండే దేఖ్బాల్ చేయగలిగితే కనుక వాటిని ఓపెన్ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు కానీ అంటే మంచి కార్యక్రమాలు ఏవైతే మస్జిదుల ద్వారా చేయగలుగుతామో అటువంటివి చేయగలిగితే ఇంకా మంచిది. మరి మస్జిద్లో టైంపాస్ చేయడం కానీ, మజాకలాడటం కానీ, నవ్వుకొని ఇతరుల యొక్క పరువు తీయటం కానీ, ఎగిలికలో పక్కపక్కలు కానీ, మొబైల్ గేమ్లు ఆడటం కానీ, టైంపాస్ చేయడం కానీ ఇవన్నీ మస్జిద్లో చేయకూడదు. మస్జిద్కి వస్తుంది ఎందుకు మనం? మస్జిద్కి వెళ్తుంది ఎందుకు మనం? అల్లా యొక్క గృహానికి ఎందుకు వెళ్తున్నాం మనం? మరి బయట రోడ్ల మీద ఇంట్లో ఏం చేస్తున్నాం? మరి మస్జిద్కి వచ్చి కూడా మనం అట్లాంటివి చేయడానికి వెళ్తే ఇంకా మస్జిద్కి వెళ్ళి ఏం ప్రయోజనం? అదేవిధంగా మస్జిద్లో మనం ఖురాన్ నేర్చుకోవటం, నేర్పించటం, ఇతరులకు సహాయం చేయటం, చదివిపించడం, ఇల్ముని ఇతరులకు షేర్ చేయడం, ఎక్కువగా ఖురాన్ చదవడం కోసం ప్రయత్నించాలి, నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. టైంపాస్లు చేయడం కోసం అయితే మస్జిద్కి వెళ్ళటం వేస్ట్. ఇంకా దానివల్ల పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇక